ఆడవాళ్ళకి ఉమెన్స్ డే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు ఆడవాళ్ళే. మగవాళ్ళు అంటారు కానీ మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళే. వాళ్ళు వండితేనే ఏదన్నా అవుతుంది. వాళ్ళ చేతుల్లోనే ఆరోగ్యం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మగవాళ్ళది సంపాదించే చెయ్యి, ఆడవాళ్ళది వండి పెట్టే చెయ్యి, పిల్లల్ని చూసుకునేది, అందరినీ ఆరోగ్యంగా చూసేది లేడీసే. అది సో ఈ మహిళా దినోత్సవం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ మహిళలు కరెక్ట్ గా వాడుతున్నారంటారా? వాడుతున్నారండి, చాలా ఖచ్చితంగా మంచిగా. ఇంతకుముందు ఆడవాళ్ళు వెనక పడ్డారు అని అనేవాళ్ళు అందరూ, కానీ ఇప్పుడు చాలా ముందుకి అడ్వాన్స్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషాన్ని పిల్లల గురించి, ఇంటి శుభ్రత గురించి, కరోనా తర్వాత అయితే శుభ్రత గురించి బాగా పాటిస్తున్నారు. ప్రతి రూపాయిని కూడా చాలా సేవింగ్ మోడ్ లోకి వెళ్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంది మేడం? సో గవర్నమెంట్ నుంచా బాగుంది, కానీ బాగలేదు బాగుంది అని కాదు, కానీ కొత్త ప్రభుత్వం కదండి, ఫ్రీ బస్ అనేది బాగుంది. కాకపోతే ఆ 2500 గ్యాసు, అది తులం బంగారం ఆడపిల్లలకి అంటున్నారు కదా, అదొకటి. ఇంకొకటి ఏమంటారు, కరెంటు బిల్లు. ఎండాకాలము 200 యూనిట్లు అవ్వదు, కానీ దాన్ని ఎంత సేవింగ్ చేద్దామన్నా కూడా అదొక్కటి అవ్వదు. మిగతా అన్ని ఉపయోగించుకోవచ్చు. కరెంటు ఒక్కటే మైనస్ అవుతుంది ఎండాకాలంలో, మిగతా రోజుల్లో ఓకే జీరో బిల్లు, మిగతా అన్ని ఉపయోగపడతాయి. కానీ మంచిదే ఈ ప్రభుత్వం, మంచి ఇవి కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీ బస్సు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి 100% చాలా బాగుంది. అందరూ అంటారు సీట్లు దొరకలేదు అంటారు, కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్ళినప్పుడు కూడా సీట్లు ఎవరికి దొరకలేదు. కాకపోతే ఇప్పుడు చీటికి మాటికి ఇంట్లో ఎవరో ఒకరు చికాకు పెడితే ఏపో అని ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తున్నారు. అంతకుముందు అంటే ఒక 100 రూపాయలు ఉంటే గానీ బస్ ఎక్కే ప్రసక్తి లేదు. ఇప్పుడైతే పర్లేదు, హ్యాపీగా ఉంది. పైకి తిడతా ఉంటారు కానీ లోపల ఆనందంగానే ఉంటుంది వాళ్ళకి. సీటు దొరకలేదని బాధ అంతే. Women's for everyone, strength and love and wisdom, and happy Women's Day to all. సో మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషనల్? ఇప్పుడైతే ఖాళీ నేను. సో చెప్పండి, ఉమెన్స్ డే అనేది అసలు అవసరం అంటారు? ప్రతిరోజు ఉమెన్స్ డేనే మాకైతే. ఇప్పుడు ఎలా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము బర్త్డే, మ్యారేజ్ డే, అది కూడా దీంట్లో ఒక భాగమే ఉమెన్స్ డే అనేది. సో ఆ రోజు మాకు కొంచెం ఫ్రీడమ్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉండడానికి, అందుకే ఉమెన్స్ డే అని ఒక గుర్తింపు అన్నమాట ఉమెన్స్ అనేది. సో ఈ టైంలో మెన్స్ డే అనేది మైండ్ లోకి వస్తే మీ అభిప్రాయం? మెన్స్ అలా థాట్ ఏం రాలేదబ్బా ఇప్పటి వరకు మాకైతే. అంటే మన అవసరం తప్ప పక్కల అవసరం అలా అని కాదు, ఎక్కువ ఉమెన్స్ డే అని అంటాం కదా, సో అలా అని. ఒక మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎప్పుడైనా ట్రబుల్స్ లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మెన్స్ డే అనేది ఒకటి ఉండి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే బాగుండని వాళ్ళు ఎప్పుడు వీకెండ్ లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు కదా, మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం. మాకుండదు. సో ఇప్పుడున్న లేడీస్ అంటే మహిళా సంఘాలు కానీ వీళ్ళందరూ కలిసి ఉమెన్స్ డేకి ఇది ఇంకా ఇలాంటివి చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అంటే ఇంకా ఫర్దర్ గా ఇంకా ఏమైనా చేస్తే ఉమెన్స్ కోసం, అంటే చైల్డ్ అబ్యూజింగ్ కానీ, మిస్సింగ్ కేసులు కానీ ఇలాంటివి తగ్గట్లేదు కదా, దాని గురించి ఇంకా బాగా చేస్తే. ఇప్పుడు మనకి సమ్ కాల్స్ వచ్చాయి కదండి. దిశ యాప్ మీద మీ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఆడపిల్లను బాధ్యతగా చూసుకోవడం కంటే ఆడపిల్ల పుట్టిందని బాధపడడం కాదు, బాధ్యతగా పెంచడం పేరెంట్స్ ఇంపార్టెంట్. యాజ్ అ ఫాదర్ కి చాలా ఇంపార్టెంట్, ఈవెన్ మదర్ కూడా అంతే. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ సభ్య సమాజంలో ఆడపిల్లలకు విలువ లేదని నేను అనుకుంటున్నా. మేబీ ఒకరి అభిప్రాయం కాదు, మేబీ నా అభిప్రాయం. అలాగని కాదండి,
అంతే. కాకపోతే ఇది ఒక్క రోజు మర్యాద చేయడం కంటే 365 రోజులు కూడా ఆర్ది కూడా మనిషే కదా, తన కూడా గౌరవం ఉంటే బాగుంటది అన్న ఒక చిన్న ఫీల్ నాకు అంతే. సో మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సో మీరు ఎప్పుడైనా గిల్టీ ఫీల్ అయిన రోజులు ఉన్నాయా ఒక లేడీగా? అలాంటి మూమెంట్స్ ఏం లేవండి, లేవు. ఇప్పుడున్న అంటే పక్క వాళ్ళని కానీ వేరే వార్త న్యూస్ కానీ చూస్తున్నప్పుడు అట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా మీకు? చాలా సార్లు ఫీల్ అయ్యా, చాలా సార్లు, ఒక్కసారి కదా ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను. కాకపోతే అదే కదా నేను అనేది, ఇది ఒక్క రోజు కాకుండా కూడా మిగతా రోజులలో కూడా స్త్రీని ఓ తల్లిగాను, ఓ చెల్లిగాను, ఓ తోడబుట్టుగాను, ఓ పెళ్ళంగాను కూడా మేబీ మర్యాద ఇస్తే బాగుంటదని ఒక చిన్న ఫీల్ అంతే. సో ఉమెన్స్ డే అనేది రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటది, ఒక రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే ఇట్లా ఫంక్షన్ లో అయిపోతుంది. సో ఇది కాకుండా ఇంకా ఇలా చేస్తే బాగుండు అని మీకు ఎప్పుడైనా ఎలా అలానే ఏం లేదు, నథింగ్. ఫ్యూచర్ లో ఇంకా బాగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా. అంటే సెలబ్రేషన్ కాదు కదండి, దాంట్లో సక్సెస్ కూడా కనిపించాలి కదా సంవత్సరం సంవత్సరం. సక్సెస్ఫుల్ అంటారా? అంటే క్రైమ్ రేటు, అటు మిస్సింగ్, చైల్డ్ ఇది అట్లాంటి కరెంట్ ఆ రేట్ అనేది తగ్గుతూ ఉండాలి కదా ప్రతి సంవత్సరం, అది కదా సక్సెస్ అనేది. ఈ మధ్య చీరలు కట్టుకుని చాలా మటుకు తగ్గాలి కదండి, అవి మాత్రం చాలా మటుకు తగ్గాలి. ఎన్నో కన్న తల్లుల ఉసురు పోసుకుంటున్నారా లేదా? సో అలా తగ్గాలి అంటే పబ్లిక్ ఏం చేయాలి? అలాంటి ఒపీనియన్ పెద్ద మాట నా దగ్గర అయితే లేదండి. చెప్పండి మేడం, ఏం చేయొచ్చు అట్లాంటి తగ్గాలంటే? క్రైమ్ రేట్ అనేది తగ్గాలి అంటే జెంట్స్ గా లేకపోతే లేడీస్ జెంట్సే చెప్పుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే జెంట్స్ గౌరవించాలి. జెంట్స్ అదొకటి మానవత్వంగా బతకాలి. అది నాకు 3 అమ్మాయిలు, కట్నం తీసుకోకూడదు, కట్నం లేకుండా చేసుకోవాలా, అది నాది. మా హస్బెండ్ అబ్బాయిలు లేరని చెప్పేసి అబ్బాయిలు లేరని కాదు, అందుకే కట్నం అన్నారు. అట్లది కాదు, ప్రతి ఆడ మనిషికి నేను చెప్పేది. నాకు తమ్ముళ్ళు లేరు, వేరే వాళ్ళని కూడా తమ్ముళ్ళు అని బిహేవ్ చేస్తా నేను. మన చూసే వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మీరు ఎంత కట్నం ఇచ్చారు? నేను కట్నం నేనే మా హస్బెండ్ ఫ్రీగానే చేసుకున్నాడు ఆ రోజుల్లో కూడా. 30 years అయింది, నవ్వద్దు, అది నవ్వేది కాదు. 30 years అయింది, 30 years అయింది మా మ్యారేజ్ అయ్యి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. మా 3 అమ్మాయిలు నాకు ధైర్యం చెప్తారు, ఇట్లా ఉండాలి, బయట ఎట్లా ఉండాలి అనేది. మా హస్బెండ్ కూడా అట్లాగే చెప్తారు. ఓకే, ఆడపిల్లల క్రైమ్ రేటు విషయంలో మందు, డ్రగ్స్, ఈ గంజాయి ఇలాంటివి కీలకంగా ఉన్నాయని ఏమన్నా అనిపిస్తుందా? అవల్ల బంద్ చేయాలి. అది అన్నిటికీ మానవత్వమే అని చెప్తున్నా కదా నేను. మందులు అవల్ల ఏం చేయొద్దు, ఆడదాన్ని గౌరవించాల. ఇప్పుడు అక్క చెల్లెలు ఎట్లా బిహేవ్ చేస్తారో కట్టుకున్న భార్యను కూడా అలాగే చూడాలి. ఇప్పుడు అట్లా మీ హస్బెండ్ డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేయడు, మా భర్త చాలా మంచోడు, దేవుడు. దూరదర్శన్ ఒకవేళ చేసి వస్తే, చెయ్యడు, అట్లా ఒకవేళ చెయ్యడు. అది నమ్మకం, నా నమ్మకం, అందుకే చేసుకున్నా నేను. మీ కొడుకుండి అప్పుడప్పుడు తాగొస్తే మీరు ఏం చేస్తారు? బుద్ధి మాటలు చెప్తా, అట్లొద్దు నాయన, చెడిపోతారు, ఖరాబ్ అవుతారు, అట్లా డ్రింక్ చేయకూడదు అని చెప్తా. లేదమ్మా ఇది ఫ్యాషన్ అంటారు అనుకో, వాళ్ళు ఫ్రెండ్స్లలో కలిసి దొబ్బేస్తారు ఎన్నో ఒక దగ్గర. ఒకవేళ నాకు కొడుకు ఉన్నా కూడా అట్లా చేయొద్దని బుద్ధి మాటలు చెప్తా నేను, అంతే. నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలంటే తల్లి ముఖ్యమా, తండ్రి మాటలు ముఖ్యమా? తల్లి ముఖ్యం, ఫస్ట్ తల్లే. అమ్మ లేనిది ఏది లేదు. అమ్మాయి ప్రతిసారి కష్టపడుతుంది, అమ్మ కష్టం లేనిది ఏది లేదు. సో క్రైమ్ రేట్ లో ఇప్పుడున్న ఆడవాళ్ళకి కూడా కొంచెం బాగా ఉంది అని చెప్పేసి అంటారు. బాధలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో తాగుబోతులు తాగిరని అందరికి అట్లే జరగాలని రూల్ లేదు. అట్లా అందరికి మంచి జరగాలని